హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగాత్మకత 111వ రోజు అండి. నిన్నటి రోజుని పరమహంస యోగానంద గారికి తన గురుదేవులైనటువంటి శ్రీ యుక్తేశ్వర గారు సూక్ష్మ శరీరంలో ప్రత్యక్షమై సూక్ష్మ లోకాలలో ఉన్నటువంటి విశేషాలని చెప్పటం వింటున్నాం. ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మానవుడి 3 శరీరాలు ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయి ఉంటాయన్న విషయం అతని త్రిగుణాత్మక ప్రకృతి ద్వారా అనేక మార్గాల్లో వ్యక్తమవుతుంది అంటూ మరిలా చెప్పసాగారు గురుదేవులు. భూమి మీద మానవుడికి జాగ్రత్తావస్థలో దాదాపు ఈ 3 వాహకాలు స్పృహలో ఉంటాయి. రుచి చూడటం, వాసన చూడటం, తాకటం, వినటం లేదా చూడటం, ఇలాంటి ఇంద్రియ అనుభవాలు పొందాలని అతడు ఇంద్రియ భోగలాలసుడై తలపెట్టినప్పుడు అతడు ప్రధానంగా తన భౌతిక శరీరంతో పనిచేస్తున్నాడనమాట. అంతర్దర్శనం పొందటం లేదా సంకల్పించటం అన్నవి అతడు ముఖ్యంగా సూక్ష్మ శరీరంతో చేస్తున్నాడు. మనిషి ఆలోచిస్తున్నప్పుడు అంతఃపరిశీలనలోనో లేదా ధ్యానంలోనో గాఢంగా మునుగుతున్నప్పుడు కానీ అతని కారణ శరీరానికి ఉన్న వ్యక్తీకరణ శక్తి అప్పుడు వెల్లడవుతుంది. అలవాటు ప్రకారం కారణ శరీరంతో సంబంధం పెట్టుకునేవాడికి ప్రతిభా సంబంధమైన విశ్వభావాలు కూడా ఏర్పడతాయి. అంటే ఒక వ్యక్తిని భౌతిక మానవుడిగా కానీ, శక్తివంతమైన మానవుడిగా కానీ, ప్రజ్ఞాపరుడైన మానవుడిగా కానీ స్థూలంగా వర్గీకరించవచ్చు. మనిషి ప్రతిరోజు సుమారు 16 గంటల సేపు భౌతిక వాహనంగా తనను భావించుకుంటూ ఉంటాడు. తర్వాత నిద్రపోతాడు. కలలు కనేటట్లయితే సూక్ష్మలోక జీవుల మోస్తరుగానే ఏ వస్తువునైనా అనాయాసంగా సృష్టిస్తూ సూక్ష్మ శరీరంలోనే ఉంటాడు. మానవుడి నిద్ర కలలు లేకుండా చాలా గంటల సేపు గాఢంగా సాగినట్లయితే అతడు తన చేతనను లేదా అహంకార తత్వాన్ని కారణ శరీరానికి బదిలీ చేయగలుగుతాడు. అటువంటి నిద్ర పునర్నవైకర్యంగా ఉంటుంది. కలలు కనేవాడు తన సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకుంటున్నాడు తప్ప కారణ శరీరంతో కానే కాదు. అతని నిద్ర పూర్తిగా పునర్వైకర్యం కానే కాదు. శ్రీ యుక్తేశ్వర గారు అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తూ ఉంటే నేను ఎంతో ఆర్తిగా ప్రేమభావంతో గమనిస్తూ ఉన్నాను. గురుదేవా, మీ శరీరం అచ్చు నేను చివరిసారి పూరి ఆశ్రమంలో చూసినప్పుడు వలవలా ఏడ్చినప్పుడు శరీరంలాగే ఉందండి అన్నాను. అవును, నా కొత్త శరీరం పాతదానికి పరిపూర్ణమైన నకలే. ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షం చేయటం, అదృశ్యం చేయటం చేస్తుంటా. భూమి మీద చేసిన దానికంటే కూడా తరచుగా చేస్తూ ఉంటా కూడా. శీఘ్రంగా అదృశ్యం చేయటం వల్ల నేను ఇప్పుడు కాంతి రథం మీద ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి, నిజానికి సూక్ష్మలోకం నుంచి కారణలోకానికి లేదా భూలోకానికి క్షణంలో ప్రయాణం చేస్తుంటా అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు. ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికీ నేను బొంబాయిలో పట్టుకోవటం నాకేమీ కష్టం కాదులే. గురుదేవా, మీరు పోయినందుకు నేను ఎంతగా విలిపించిపోయానో. బాగుందోయ్, అసలు నేను పోవటం ఏంటి? ఇదే రకంగా ఇందులో కాస్త తిరకాసు లేదు? శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళు ప్రేమతోనూ వినోదంతోనూ మిలమిల్లాడుతున్నాయి. నువ్వు భూమి మీద కలగన్నావు అంతే. ఈ భూమి మీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూశావు అంటూ ఇలా చెప్పారు. తర్వాత నువ్వు ఆ స్వప్న బింబాన్ని సమాధి చేశావు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఇప్పటికీ నువ్వు ఇంకా గట్టిగానే చుట్టేసుకుని ఉన్నదే. మాంసమయమైన ఈ సూక్ష్మ శరీరం భగవంతుడి మరో సూక్ష్మతర స్వప్నలోకంలో పునరుత్థానం చెందింది. ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్న శరీరం, సూక్ష్మతర స్వప్న లోకం కూడా గతిస్తాయి. అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు. కలల బుడగలన్నీ చివరికి చర్మజాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు.
చూడు యోగానంద, కళల్ని వాస్తవాల్ని విడమర్చి చూడు. వేదాంతపరమైన ఈ పునరుత్థాన భావన నన్నెంతో ఆశ్చర్యం ముంచెత్తింది. పూరిలో గురుదేవుల నిర్జీవకాయాన్ని చూసి ఈయన కోసం విచారించినందుకు నేను ఎంతగానో సిగ్గుపడ్డాను. మా గురుదేవులు తమ జీవితాన్ని భూమి మీద పొందిన మరణాన్ని, ఇప్పటి పునరుత్థానాన్ని విశ్వ స్వప్నంలో దైవ భావాల సాపేక్షతకు మించి మరేమీ కావని గ్రహిస్తూ ఎప్పుడూ సంపూర్ణంగా దైవ జాగృతిలో ఉన్నారని నేను ఇప్పటికీ తెలుసుకున్నా. యోగానంద, నా జీవితాన్ని, మరణాన్ని, పునరుత్థానాన్ని గురించిన సత్యాలు ఇప్పుడు నీకు చెప్పాను. నా కోసం బెంగ పెట్టుకోకు. అంతకన్నా దేవుడి కళ అయిన ఈ భూలోకంలో నుంచి సూక్ష్మ శరీరాచ్ఛాదితమైన ఆత్మలు ఉండే మరో భగస్వప్న గ్రహానికి వెళ్ళిన నా పునరుత్థాన వృత్తాంతం ప్రతి చోట చాటు. ప్రపంచంలో ఉన్న దుఃఖపీడిత మరణభీత స్వప్నదర్శుల హృదయాల్లో కొత్త ఆశను సిగురింపజేస్తుంది అది. అవును గురుదేవ, ఆయన పునరుత్థానం వల్ల కలిగిన ఆనందాన్ని నేను మనసారా ఇతరులతో పంచుకుంటాను. భూమి మీద నా ప్రమాణాలు అసౌకర్యం కలిగించేటంత ఉన్నతమైనవి, చాలామంది స్వభావానికి సరిపడనివిను. నేను తిట్టవలసిన దానికంటే ఎక్కువసార్లు తిట్టానయ్యా. నువ్వు పరీక్షలో నెగ్గావు. నీ ప్రేమ నా మందలింపుల మబ్బుల్లో నుంచి దూసుకొచ్చి ప్రకాశిస్తుంది. నేను ఈరోజు నీకు ఒక సంగతి కూడా చెప్పాలని వచ్చాను. ఇక ముందెన్నడూ కూడా నిన్ను మందలిస్తూ తీవ్రంగా నీ వైపు చూడను. నిన్ను ఇంకా తిట్టను కూడా. నా మహాగురువుల మందలింపులు ఎంతగా పోగొట్టుకున్నానో, నేను ఆయన తిట్టిన ప్రతి తిట్టు నాకు ఒక దీవెనగానే ఉండేది ఆ రోజుల్లో. ప్రియతమైన గురుదేవ, అలా అనుకోవకండి. నన్ను 1,00,000 సార్లు తిట్టండి, ఇప్పుడు కూడా చివాట్లు పెట్టండి, ఇంకా తిట్టను అన్నారు ఆయన. ఆయన దివ్య స్వరంలో గుప్తంగా నవ్వుతూ ఉన్నప్పటికీ ఆ స్వరం గంభీరంగా ఉంది. మన రూపాలు రెండు భగవంతుడి మాయా స్వప్నంలో వేరువేరుగా కనిపించినంత కాలం నువ్వు నేను కలిసి చిరునవ్వు నవ్వుకుంటాం. చివరికి మనిద్దరం కూడా ఒకరమై విశ్వప్రీతముడు లీనమైపోతాం. మన చిరునవ్వులు ఆయన చిరునవ్వులు అవుతాయి. మన సమైక్య ఆనంద గీతం అనంతమంతటా స్పందిస్తూ దైవానుసంధానం పొందిన ఆత్మలకు ప్రసారం అవుతూ ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని ఇతర విషయాలు కూడా నాకు వివరించారు, కానీ వాటిని నేను ఇక్కడ వెల్లడించలేకపోతున్నా. బొంబాయి హోటల్ గదిలో ఆయన నాతో గడిపిన 2 గంటల్లోనూ నేను అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇచ్చారు. 1936 జూన్లో ఆనాడు ఆయన ప్రపంచ భవిష్యత్తు గురించి పలికిన జోస్యాలు కొన్ని ఈపాటికే ఫలించాయి. చూడు బాబు, ఇప్పుడు ఇంకా నిన్ను విడిచి వెళ్ళిపోవాలి. మరి ఈ మాటలు వినటంతో నేను చుట్టి ఉంచిన చేతుల్లో గురుదేవులు కరిగిపోతున్నట్లుగా అనిపించింది నాకు. నాయనా అంటూ పిలిచినప్పుడు ఆయన కంఠస్వరం నా ఆత్మాకాశంలోకి స్పందిస్తూ ప్రవేశించింది. నువ్వు నిర్వికల్ప సమాధి ద్వారంలోకి ప్రవేశించి నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇవాటిలాగే రక్తమాంసాలున్న శరీరంతో నీ దగ్గరికి వస్తాను అన్నారు ఆయన. ఈ దివ్య వాగ్దానం చేసి శ్రీ యుక్తేశ్వర గారు నాకు కనుమరుగైపోయారు. సంగీతంతో కూడిన మారుమోగిన మేఘగర్జనం స్వరం ఒకటి ఇలా పలికింది. అందరికీ చెప్పు, మీ భూలోకం దేవుడి కళని నిర్వికల్ప సమాధిలో తెలుసుకున్నవాడల్లా హిరణ్యలోకమనే సూక్ష్మతర స్వప్నజనిత గ్రహానికి రాగలడు. అక్కడ నేను అచ్చం భూమి మీద ఉన్నప్పటి శరీరం లాంటి శరీరంతోనే పునరుత్థానం చెంది ఉండటం గమనిస్తాడు. యోగానంద, ఈ మాట అందరికీ చెప్పు. ఆ మాటలతో నాలో ఉన్న వియోగ దుఃఖమంతా మబ్బులా విడిపోయింది. కొంతకాలంగా ఆయన మరణం వల్ల కలిగినటువంటి సంతాపం, శోకం నాకు ఎంతో మనశ్శాంతిని కలిగించాయి. క్రొత్తగా ఏర్పడ్డ అంతులేని ఆత్మఛిద్రాల గుండా దివ్యానందం ఒకటి నీటి బుగ్గలా ఎగజిమ్మింది. ఉపయోగంలో లేకపోవటం వలన ఏనాడో పూడుకుపోయిన ఈ చిల్లులు
ఒక్కసారి ఆనందపు వెలువ పోటెత్తేసరికి ఎంతో పెద్దవయ్యాయి. నా పూర్వజన్మలు చలనచిత్రం మాదిరి క్రమమైన వరుసలో నా లోపల కంటికి అవుపిస్తున్నాయి. వెనుకటి సత్కర్ష దుష్కర్మలు రెండూ కూడా గురుదేవుల దివ్య సందర్శన వల్ల నా చుట్టూ ప్రసరించిన విశ్వకాంతిలో కరిగిపోతున్నాయి. నా ఈ ఆత్మకథలోని ఈ అధ్యాయంలో మా గురుదేవుల ఆదేశాలను అనుసరించి శుభవార్త చాటాను. అయితే అది జిజ్ఞాసరహితుల్ని మరోసారి చిరాకు పెడుతుంది. నేల మీద పొర్లాడటం బాగా ఎరిగిన మనిషి నిస్పృహ కలక్కపోవటం అతనికి అరుదు. అయినా ఇవన్నీ వికృతులు, మానవుడి సత్య స్వరూపంలో భాగాలు కావు. అతడు సంకల్పించిన రోజున స్వాతంత్ర పదంలో అడుగు పెడతాడు. చాలా కాలంగా అతడు అజేయమైన ఆత్మను లెక్క చేయకుండా మట్టివి నువ్వు అంటూ చెప్పే ఘోరమైన నిరాశావాదాన్ని చెవిని పెడుతూ వచ్చాడు. పునరుత్థానం చెందిన మా గురుదేవుల్ని దర్శించే భాగ్యం కలిగిన వాడిని నేను ఒక్కడే కాను. శ్రీ యుక్తేశ్వర గారి శిష్యకోటిలో ఒక ముసలావిడ కూడా ఉండేది. ఆవిడని అందరూ అమ్మ అని పిలిచేవారు. ఆప్యాయంగా ఆవిడ ఇల్లు పూరి ఆశ్రమానికి దగ్గరలోనే ఉండేది. గురుదేవులు ప్రొద్దుటిపూట షికారుకి వెళ్తున్నప్పుడు తరచుగా ఆవిడ ఇంటి దగ్గర కాసేపు ఆగి కబుర్లు చెప్పి వెళ్తుండేవారు. 1936 మార్చి 16వ తేదీ సాయంత్రం ఆ అమ్మ ఆశ్రమానికి వచ్చి గురువుగారిని ఓసారి కలుసుకోవటానికి వచ్చాను అన్నది. అదేమిటి, గురుదేవులు వారం రోజుల క్రిందటే పోయారు కదమ్మా అన్నాడు పూరి ఆశ్రమం నిర్వహించినటువంటి శివానంద స్వామి. ఆవిడ వైపు విచారంగా చూస్తూ అన్నాడు. లేదు లేదు, అది అసంభవం అంటూ చిరునవ్వు నవ్వుతూ తెలిపింది ఆవిడ. కాదమ్మా అంటూ గురుదేవుల్ని సమాధి చేయటానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు శివానంద. రండి, ఆయన సమాధికి ఎదురుగా ఉన్న తోటకు తీసుకువెడతా మిమ్మల్ని, అక్కడ చూద్దురు గాని అన్నాడు. ఆ మాటలకు అమ్మ తల తిప్పింది. ఆయనకి సమాధి ఏమిటి? ఈవేళ ప్రొద్దున్నే 10ంటికి ఆయన మామూలుగా షికారుకు వెళ్తూ మా ఇంటి మీదుగానే వెళ్ళారు కదా. పట్టపగలు 6 బయట నేను ఆయనతో చాలా నిమిషాలు మాట్లాడాను. ఈవేళ సాయంత్రం ఆశ్రమానికి రా అన్నారు ఆయన. అందుకే వచ్చాను. పండబారిన ఈ ముసలితనం మీద ఆయన దీవెనలు కురిశాయి అని తెలుసుకుని నేను. ఆశ్చర్యపోయారు శివానంద. అప్పుడు ఆయన ఆవిడ ముందు మోకరిల్లాడు. అమ్మా, మా గుండెల్లోంచి ఎంత దుఃఖభారం తీసేసావు తల్లి. ఆయన పునరుత్థానం చెందారు అన్నాడు అతను అర్థమైనట్లుగా. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక కొత్త అధ్యాయం గాంధీ మహాత్ములతో వార్తాలు కలుసుకున్నటువంటి విషయాలను కూడా రేపు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే ఓకే ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.